జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతగా చర్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నిధులు చర్యాల పట్టణంలో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేర్యాల మున్సిపాలిటీలో మరి 15 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మున్సిపాలిటీపై ఎంతో శ్రద్ధతోటి మరి 15 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. మరి టీఆర్ఎస్ నాయకులు సొమ్మొకల్ది సోకొకల్ది అనే విధంగా సొమ్ము మాదైతే వాళ్ళు సోకు వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలలో దూసుకుపోతుంటే మా ప్రతాప్ రెడ్డి మరి ఈ టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక మరి వాళ్ళు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు విషయము. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మరి ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో మా ప్రతాప్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు దూసుకుపోతుంటే మరి ఈ టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. మరి ఈరోజు 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా మరి కట్టించే దాఖలు లేవు. మరి అదేవిధంగా